రేషన్ బియ్యం మాయింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో A6 గా పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత పేర్ని నానిపై కేసు నమోదు చేశామని చెబుతున్నారు. పేర్ని నానిని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కేసులో రైస్ మిల్లర్ బాలాంజనేయులు A5 గా ఉన్నారు. నిన్న పేర్ని నాని భార్య జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరైంది. మరొక వైపు గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డితో పాటు మరొక ఇద్దరిని అరెస్ట్ చేసి 12 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ నలుగురిని మచిలీపట్నం సబ్ జైల్లో ఉంచారు. రేషన్ బియ్యం మాయింగ్ కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. దీన్ని మాజీ మంత్రి పేర్ని నానిపై కూడా కేసు నమోదైంది. కేసులో A6 గా పేర్ని నాని పేరు చేర్చినట్టుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఈ కేసులో పేర్ని నాని పేరు కూడా నమోదు చేశారు. A6 గా ఆయన్ని చేర్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి అసలు? మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ పేరు మీద ఉన్నటువంటి గోడౌన్లో రేషన్ బియ్యం మిస్సింగ్కి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోచారు. ఈ కేసుకు సంబంధించి A1 గా పేర్ని నాని భార్య జయసుధ ఉన్నారు. అదేవిధంగా A2 గా మేనేజర్ ఎవరైతే గోడౌన్ మేనేజర్ మానస తేజ ఉన్నారు. A3 గా రైస్ మిల్లర్ మంగారావు, అదేవిధంగా లారీ డ్రైవర్, నలుగురు ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగురిని కూడా నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళందరికీ సంబంధించి కేసుకు సంబంధించి జయసుధ A1 గా ఉన్నారు. ఆమెకు ముందస్తు బెయిల్ వచ్చింది. కానీ ఎవరైతే ఈ బియ్యం అంతా మిస్ అయ్యిందని చెప్పి ఫిర్యాదు చేశారో సివిల్ సప్లైకి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నటువంటి కోటిరెడ్డిని కూడా పోలీసులు నిన్న అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరుస్తగా వాళ్ళందరికీ కూడా 14 రోజుల రిమాండ్ని న్యాయమూర్తి విధించారు. అయితే దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కూడా పేర్ని నాని పేరుని పోలీసులు యాడ్ చేశారు. దీంతో ఈ కేసులో ఇది ఒక కీలక పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. కేసులో A6 గా పేర్ని నాని పేరుని కూడా పోలీసులు చేర్చడం జరిగింది. A5 గా రైస్ మిల్లర్ యజమానిగా ఉన్నటువంటి మరొక వ్యక్తి బాలాంజని పేరు కూడా యాడ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఏదైతే 7,577 బస్తాల రేషన్ బియ్యం మిస్ అయ్యిందనే కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి ఇప్పటికే 1,70,00,000 జరిమానా పేర్ని నాని చెల్లించారు. ఇది కాకుండా ఇంకా బ్యాలెన్స్గా ఉన్నటువంటి 1,60,00,000 కూడా జరిమానా చెల్లించాలన్న వైపున నిన్న సివిల్ సప్లైస్ అధికారులు అంటే జేసీ తరపున పేర్ని నాని గోడౌన్కి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నలుగురు అరెస్టులు పూర్తయిన తర్వాత వాళ్ళ విచారణలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పేర్ని నాని మీద కూడా ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పేర్ని నానికి సంబంధించిన ఆధారాలు ఈ కేసులో సేకరించిన తర్వాతే FIRలో ఆయన పేరు చేర్చినట్టుగైతే పోలీసుల నుండి అయితే మనకి సమాచారం అందుతుంది. ఆయన్ని ఇవాళ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. నల్ని రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. రేషన్ బియ్యం మాయింగ్ కేసుకు సంబంధించి మరొక ట్విస్ట్ గా చెప్పుకోవచ్చు. దీన్ని మాజీ మంత్రి పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో A6 గా ఆయన పేరు చేర్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాతే పేర్ని నానిపై కేసు నమోదు చేశామని చెబుతూ ఉన్నారు. అలాగే పేర్ని నానిని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ రోజే ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో రైస్ మిల్లర్ బాలాంజనేయులు A5 గా ఉన్నారు. ఇప్పటికే నిన్న పేర్ని నాని భార్య జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరైంది. మరొక వైపు గోడౌన్ మేనేజర్ మానస తేజ, అలాగే సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డితో పాటు మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి 12 రోజుల పాటు రిమాండ్ విధించారు.